అబద్ధానికే ఇగో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. క్రిస్టియన్గా మారంగానే వాళ్ళు ఎస్సీల నుంచి బీసీకి వెళ్ళిపోవాలి. ఎస్సీల ఫలాలు, దళితుల ఫలాలు వాళ్ళకు అందాలి. నిజమైన క్రిస్టియన్ చేయాల్సిన పని ఇది. అలాంటి క్రిస్టియన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను క్రిస్టియన్ని అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి క్రిస్టియన్ని నేను రెస్పెక్ట్ చేస్తా. అలాగే నా ధర్మం పట్ల వాళ్లకు సహనం ఉంటే, క్రిస్టియన్ కాగానే నా ధర్మం మీద తీరుతా, నా రాముణ్ణి, నా కృష్ణుని, నా దేవతామూర్తుల్ని అవమానిస్తా అంటే సహించే ముచ్చట్లేదు ఇక్కడ. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. పరమత సహనం లేనోనికి ఇడ సెక్యులర్ అనే పదం లేదు. పరమత సహనం లేనోనికి సెక్యులర్ అనే పదం లేదు. నువ్వు మతం స్వీకరిస్తావు, మళ్ళా ఎస్సీ పేరు మీద కులమడ్డం పెట్టుకొని ఇష్టారీతిగా తిడతావు, దేవుళ్ళని తిడతావు, దేవతలను అవమానిస్తావు, ధర్మాన్ని కించపరుస్తావు. ఎవడిచ్చిన నీకు హక్కు? గట్టిగా మాట్లాడదామని ఎవడన్నా ముందుకొస్తే వాడిని ఎస్సీ ఎస్టీ పేరు మీద భయపడిస్తావు అంటే ఇక ఆ రోజులు లేవు.